అందరికీ నమస్కారం. శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 28th సెప్టెంబర్ సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్‌లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశాలున్నాయి చూద్దాం. నిన్న రాత్రి ముగిసిన అమెరికన్ మార్కెట్స్‌లో ట్రెండ్ మనకి మిక్స్డ్ ట్రెండ్ కనిపించింది. నాస్డాక్ 0.4% మేర, ఎస్&పి 500 0.13% మేర నష్టపోగా, డౌ జోన్స్ రికార్డ్ స్థాయిలో క్లోజ్ అయింది. 0.3% మేర లాభపడింది. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ మనకి ఆల్మోస్ట్ $72 దగ్గర ఉండడం మనం చూస్తున్నాం. గోల్డ్ $2,700 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. రేట్ కట్ జరిగిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ క్వార్టర్ గెయిన్స్ 8 ఇయర్స్‌లో గోల్డ్‌కి చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం గోల్డ్‌లో అబ్జర్వ్ చేయవచ్చు. అనేక సందర్భాల్లో కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అట్‌లీస్ట్ 5-10% ఇన్వెస్ట్ చేయండి. డీసెంట్ రిటర్న్స్ వస్తాయని చెప్పి. సో, గత కొద్ది కాలం నుంచి మనకి 1970, 1950, 2000, 2100 దగ్గర చాలా కాలం పాటు గోల్డ్ ట్రేడ్ అవుతూ వచ్చింది ఔన్స్ గోల్డ్. అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ గోల్డ్‌లో కూడా మనం చూసాం. $2,700 దగ్గర యాస్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతోంది. మేబీ మరికొద్ది కాలం పాటు కూడా ఇదే పాజిటివ్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు మనకి గోల్డ్‌లో అయితే ఉన్నాయి. మోస్ట్‌లీ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న సంకేతాలు పాజిటివ్‌గానే ఉన్నాయి. అండ్ మన మార్కెట్స్ విషయానికొచ్చినట్టయితే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్‌లో స్మాల్ కంపెనీస్ క్యాన్ నౌ చేజ్ ఇండియాస్ జైంట్ ఏఐ డ్రీమ్స్. మీటీ halves revenue threshold to 50 crores for companies seeking to bid the 10,000 crores GPU tender. సో, ఏదైతే ప్రభుత్వం ఈ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలన్న టెండర్ అనుకుంటుందో, దానికి బిడ్స్‌ని ఇంతకుముందు ఆ బిడ్స్ థ్రెషోల్డ్‌ని తగ్గించారు. సో, దీంతో మరిన్ని లోకల్ కంపెనీస్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం అయితే దొరుకుతోంది. అండ్ టైగర్ సైటెడ్ అట్ జెప్టోస్ డార్క్ స్టోర్. సో, ప్రముఖ యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ, ప్రముఖ యుఎస్ ఇన్వెస్టర్ టైగర్ గ్లోబల్ ఇప్పుడు జెప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. డ్యూ డెలిజెన్స్ వాళ్ళ బెంగుళూరు స్టోర్స్‌లో చేస్తున్నారు. వాళ్ళ స్టోర్స్‌లో దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. యాజమాన్యంతో చర్చలు నడుస్తున్నాయన్న ఒక మేజర్ న్యూస్ చూడవచ్చు. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ ఇప్పుడు స్విగ్గీ కూడా ఐపీఓకొస్తోంది. వాళ్ళ రెగ్యులర్ ఫుడ్ బిజినెస్ కంటే ఇన్‌స్టామార్ట్ రెవెన్యూ మల్టీ ఫోల్డ్ పెరుగుతోంది. అటు జొమాటో కూడా బ్లింకిట్ ద్వారా రెవెన్యూ బాగా పెరుగుతుంది. ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ ఉంది. అలాంటి టైంలో జెప్టోలో కూడా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి టైగర్ గ్లోబల్ సిద్ధమవుతుందని ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే మెజారిటీ ఆఫ్ ద దీన్ని వీళ్ళు తీసుకున్నారు. మార్కెట్ షేర్‌ని అనుకోవచ్చు. లేకుంటే వాళ్ళు రీసెంట్‌గా మనకి వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గట్టి వాల్యుయేషన్స్‌ని జెప్టో తీసుకోగలిగింది. ఇప్పుడు ఈ టైగర్ గ్లోబల్ కూడా ఎంట్రీ అవుతూ, టైగర్ గ్లోబల్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే ఇప్పుడున్న $5 బిలియన్ వాల్యుయేషన్ కాస్త మరింతగా పెరిగే అవకాశాలు జెప్టోలో కనిపిస్తున్నాయి. సో, స్విగ్గీ లిస్టింగ్ ఇటు జెప్టోకి, ఇన్‌స్టామార్ట్‌కి కూడా కొన్ని పీర్ కంపారిజన్‌లో భాగంగా వీటికి కూడా ఒక అడిషనల్‌గా ప్లస్ తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఫర్ ఇండియా, టాటాస్ సెట్ టు అప్ డిఫెన్స్ ఫ్యాక్టరీ అబ్రాడ్. మొట్టమొదటిసారి ఒక దేశీయ కంపెనీ విదేశాల్లో భారీ స్థాయిలో ఒక డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం అనేది మొదటిగా చెప్పుకోవచ్చు. అలాంటిది టాటాస్‌కి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇప్పుడు విదేశాల్లో ఒక డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది అన్నది కూడా ఒక వార్త. సో, మేజర్‌గా ఫస్ట్ పేజ్‌లో ఇది. ఇక తర్వాత కొన్ని స్పెసిఫిక్‌గా చూస్తేనేమో జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కి సుప్రీం కోర్ట్ నుంచి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. వాళ్ళ నాగ్పూర్ ఎయిర్‌పోర్ట్ రన్ చేసుకునేందుకు సుప్రీం కోర్ట్ నుంచి వాళ్ళకు క్లియరెన్స్ వచ్చింది. సో, గతంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ 2 జిఎంఆర్ సంస్థలు నాగ్పూర్ ఎయిర్‌పోర్ట్‌ని నిర్వహించకుండా మోకాళ్ళు అడ్డు పెడుతూ వచ్చాయి. సో, అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏది అవసరం లేదు. గ్రౌండ్స్ ఏది క్లారిటీగా లేదు అని చెప్పి సుప్రీం కోర్ట్‌లో వాదనలు జిఎంఆర్ వినిపించింది. దీంతో మొగ్గు చూపిన సుప్రీం కోర్ట్ ఫైనల్‌గా జిఎంఆర్ నాగ్పూర్ ఎయిర్‌పోర్ట్స్ రన్ చేసుకునేందుకు క్లియరెన్స్ దొరికింది. సో, ఒక పాజిటివ్ న్యూస్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. క్లూ ఇన్ అండ్ క్యాష్ ఇన్ యాస్ హీరో హోండా బ్యాటిల్ అవుట్ దిస్ ఫెస్టివ్ సీజన్. సో, ఈ ఫెస్టివ్ సీజన్ మీద టూ వీలర్ కంపెనీస్ హీరో, హోండా 2 పోటీ పడుతున్నాయి. ఎందుకంటే మెజారిటీ షేర్ ఈ కంపెనీస్‌కి ఉన్నప్పటికీ కూడా ఈ మెజారిటీ షేర్‌ని క్యాష్ చేసుకోవడానికి హీరో అండ్ హీరో మోటో కార్ప్ 2
తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ షేర్ ఉన్నప్పటికి కూడా ఇది వీళ్ళకి మేజర్ సీజన్ అవుతుంది. టూ వీలర్ కంపెనీస్‌కి ఫెస్టివ్ సీజన్ అనేది. దీంతో దీని మీద ఈ ఫెస్టివ్ సీజన్ మీద మరింతగా ఆహ్, ఆశలు పెట్టుకున్నారు. దీని మీద దాదాపు 1.5 మిలియన్ దాదాపు 15,00,000 టూ వీలర్ సేల్స్‌ని చేయాలి అని చెప్పి హీరో మోటోకార్ భావిస్తుంది. సో, చూడాలి ఈ ఫెస్టివ్ సీజన్ వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్‌ని తీసుకొస్తుందో అని చెప్పి. సో, వైజాగ్ వచ్చాం మేము. సో, ఆహ్, వైజాగ్‌లో హోటల్‌లో ఉన్నాం. సో, అందువల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. సో, ఇవాళ కూడా ఎవరన్నా మీరు శేషు గారిని కలవాలి, ఆహ్, మన టీమ్‌ని కలవాలి అనుకుంటే రవీందర్‌కి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొనొచ్చి కలవచ్చు. రేపంతా మనకి ఎటు సెషన్ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. 9:00కే సెషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మెసేజ్‌లు కూడా అందుతాయి. సో, ఇంకా మీరు రిజిస్టర్ చేసుకోకపోతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక ఫుల్ లెంగ్త్ క్లాస్ ఇప్పుడే మనం హైదరాబాద్‌లో చూసాం. తర్వాత బెంగుళూరులో చూసాము. ఒక మార్కెట్ డైనమిక్స్‌ని మార్ పూర్తి స్థాయిలో మీరు అర్థం చేసుకునే అవకాశం రెగ్యులర్‌గా స్టాక్స్, రికమెండేషన్స్ ఇవన్నీ ఎప్పుడు మనకుండే గోల తలనొప్పే. అంతకు మించిన సబ్జెక్ట్‌ని మీరు నేర్చుకొని, తప్పులు చేయకుండా మార్కెట్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? తప్పులు లేకుండా ఒక బిజినెస్ డైనమిక్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక కంపెనీని ఎలా అర్థం చేసుకోవాలన్న అనేక విషయాలు మీరు ఈ క్లాసుల్లో తెలుసుకుంటారు. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చుట్టుపక్కల ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా. ఎందుకంటే 1 డే ఆఫ్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు మీరు పెట్టే డబ్బులు ఈ 2,000, 3,000 అనేది దిస్ ఈస్ నాట్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్. ద టైమ్ యూ ఆర్ పుట్టింగ్ ఈస్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఆ టైమ్‌ని మీరు ఇన్వెస్ట్ చేసి గనుక వచ్చినట్టయితే ఏమాత్రం నిరుత్సాహపడకుండా తిరిగి వెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా వైజాగ్ చెందిన న్యూసే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్‌ని ఒడ్డున పడేయడానికి కేంద్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతులు కలిపే అవకాశం ఉంది. అలాగే సెయిల్‌లో కూడా మెర్జ్ చేస్తారా? మెర్జ్ చేస్తే ఆలోచన ఎలా ఉంది అన్న అంశాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక మేజర్ వార్త రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి చూడవచ్చు. యాక్సెంచర్ రెవెన్యూ గైడెన్స్ ఇచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఐటీ కౌంటర్స్ అన్నీ కూడా నిన్న స్ట్రాంగ్ గెయిన్ అవ్వడం చూసాం. ఎందుకంటే వర్స్ట్ అయిపోయింది. యూఎస్ నుంచి రావాల్సిన మేజర్ న్యూస్ ఏదైతే ఉందో వచ్చేసింది. ఇది ఒక రకంగా పాజిటివ్ సంకేతం అవుతుంది. ఐటీ కంపెనీస్ కన్నా ఒక అంచనాల నేపథ్యంలో యాక్సెంచర్ కూడా రెవెన్యూ గైడెన్స్ పాజిటివ్‌గా ఇచ్చిన తరుణంలో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా నిన్న స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూసాం. అంటే అట్‌లీస్ట్ ఒక 3-5% దాకా హెచ్‌సీఎల్ టెక్ 4.5, ఎంఫోసిస్ 3.5, కోఫోర్జ్ ఇవన్నీ 1/4% మేర, పెర్సిస్టెంట్ 3% మేర. లాస్ట్ 1 మంత్‌లో ఎల్‌టీఐ, మైంట్రీ దాదాపు 12% మేర అండ్ కోఫోర్జ్ 14% మేర, పెర్సిస్టెంట్ 8% మేర పెరిగాయి. లాస్ట్ 3 మంత్స్‌లో ఇన్ఫోసిస్ 25% మేర, కోఫోర్జ్ 30% మేర, అలాగే ఎంఫోసిస్ కూడా 25%, ఎల్&టీ మైంట్రీ దాదాపు 30% మేర పెరగటం ఇక్కడ మనం చూడవచ్చు. సో, ఇంకా ఐటీ స్టాక్స్‌లో సిప్ పద్ధతిలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎలాంటి ఢోకా ఉండదు అన్నది మనం కూడా చెప్తున్నాం. అలాగే ఎన్ఎస్‌సి, బీఎస్‌సి రివైజ్డ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఫ్రమ్ అక్టోబర్ 1. అక్టోబర్ 1 నుంచి అందరికీ ఈ మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒక యూనిఫార్మ్ ఫ్లాట్ ఫీస్ చార్జ్ చేయాలి అని చెప్పి సెబీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీఎస్‌సి, ఎన్ఎస్‌సి 2 ట్రాన్సాక్షన్ ఫీజుల్ని అప్‌డేట్ చేసాయి. సో, ట్రేడ్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక్కసారి ఈ చార్జెస్‌ని ఒకసారి గమనించండి. బీఎస్‌సి హాస్ రివైజ్డ్ ద ట్రాన్సాక్షన్ ఫీస్ ఫర్ సెన్సెక్స్ అండ్ బ్యాంకెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఇన్ ది ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ టు ₹3,250 పర్ క్రోర్. కోటికి ₹3,250 ఫీజ్‌ని వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. సెన్సెక్స్‌కి అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్‌కి డెరివేటివ్ సెగ్మెంట్‌లో. ఇక మిగిలినవన్నీ కూడా మీరు ఒకసారి దీన్ని పాస్ చేసుకొని చదువుకోవచ్చు. సన్ ఫార్మా, సిప్లా లైక్లీ టు షైన్ అని చెప్పి యూబీఎస్ తన అంచనా కడుతుంది. ఎందుకంటే 2 అంశాలు. ఒకటేమో దేశీయంగా జనరిక్ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్‌గా గ్రో అవుతుంది. అందువల్ల అన్ని కంపెనీస్‌కి అంత ఈజీ అయింది కాదు అని. అట్ ది సేమ్ టైమ్ యూఎస్‌లో భారీ ఎత్తున మార్కెటింగ్ చేసి భారీ ఎత్తున యూఎస్ మార్కెట్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ అక్కడి నుంచి కూడా అంత బెనిఫిట్ రాకపోవడం అనేది కొన్ని ఫార్మా కంపెనీస్‌కి నెగెటివ్ అవుతుంది. యాస్ ఆఫ్ నౌ స్ట్రాంగ్ గెయిన్స్ ఏదైనా ఉండే అవకాశం ఉంది అంటే సన్ ఫార్మా, సిప్లాకి మాత్రం స్ట్రాంగ్ గెయిన్స్ ఉన్నాయని చెప్పి ప్రముఖ అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థ యూబీఎస్ చెప్తోంది. సన్ ఫార్మాని బై రికమెండేషన్ చేస్తూ 2,450 టార్గెట్ ప్రైస్ ఇస్తుందంటే ఇక్కడి నుంచి ఒక 26% మేర అప్‌సైడ్ పొటెన్షియల్. సిప్లా దగ్గర దాదాపు ₹9,000 క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. యాన్యువల్ ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా ఉంది చాలా స్ట్రాంగ్‌గా ₹4,000 అందుకని దీనికి కూడా బై రికమెండేషన్ ఇస్తున్నారు ₹2,060 దగ్గర. సో, ఇక్కడి నుంచి కూడా 23% మేర అప్‌సైడ్ ఉంది అని చెప్పి
భావిస్తున్నారు. ఇక డాక్టర్ రెడ్డీస్ సెల్ రికమెండేషన్ విత్ 16% డౌన్ సైడ్ రిస్క్, జైడస్ లైఫ్ సైన్సెస్ 21% డౌన్ సైడ్ రిస్క్, అరబిందో ఫార్మా కూడా 12% మేర డౌన్ సైడ్ రిస్క్ ఉంది అని చెప్పి యూబీఎస్ చెప్తోంది. అండ్ బేస్డ్ ఆన్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఆఫ్ 20 టైమ్స్ FY27 ఎస్టిమేట్‌తో పోలిస్తే కూడా 20 టైమ్స్ ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది కాబట్టి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉంది. సో సెల్ చేయండి అని చెప్పి చెప్తోంది. ఇక సియట్ ర్యాలీ 16% ఇన్ 6 డేస్ హిట్స్ న్యూ హై ఆన్ పాజిటివ్ అవుట్‌లుక్. క్రూడ్ ప్రైజులు తగ్గుతున్నాయి. సియట్ గాని, టైర్ రిలేటెడ్ కంపెనీస్‌కి అన్నిటి కూడా పాజిటివ్ న్యూస్. గతంలో అనేక సందర్భాల్లో శేషు గారు ఈ స్టాక్ గురించి చెప్పారు. 400, ₹450 దగ్గర కూడా అనేక సందర్భాల్లో దీని గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ₹3,300 దగ్గర స్టాక్ ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. స్టిల్ ఇంకా క్రూడ్ వీక్‌గా ఉన్నంత వరకు వీళ్ళకి ఒక పాజిటివ్ న్యూస్ కొనసాగుతూనే ఉంటుంది. మోర్గాన్ స్టాన్లీ డబుల్ అప్‌గ్రేడ్ టాటా పవర్, టొరెంట్ పవర్. ఇక్కడ మోర్గాన్ స్టాన్లీ 2 స్టాక్స్‌ని అప్‌గ్రేడ్ చేసింది. డబుల్ అప్‌గ్రేడ్ చేసింది. ఆ 2 స్టాక్స్ యుటిలిటీ సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్స్. has revised its rating to overweight from underweight while rising target to 577. ₹331 టార్గెట్ ప్రైస్‌ని ₹577కి పెంచింది టాటా పవర్ విషయంలో. అలాగే టొరెంట్ పవర్ స్టాక్ విషయానికి వచ్చినట్టయితే దీన్ని కూడా 1185 నుంచి 2268కి టార్గెట్ ప్రైస్ పెంచడం చూస్తున్నాం. సో ఒక మేజర్ అప్‌గ్రేడ్స్ ఇవి. ఇంకా ప్రతాప్ స్నాక్స్ 10% మేర పెరిగింది. అథమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అలాగే కేలా మహీకేలా కూడా ఇందులో ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి వాటాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్‌లో ప్రైవేట్ ఈక్విటీ డీల్స్ పికప్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ డిక్లైన్, 8,000 crore మెర్జర్ టు బిల్డ్ అనిమల్ హెల్త్ కేర్ మేజర్. సీక్వెంట్ సైంటిఫిక్ అలాగే వియాష్ కంపెనీస్ 2 చేతులు కలుపుతున్నాయి. వియాష్ కంపెనీకి చెందిన షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో ఆ షేర్ స్వాపింగ్‌లో భాగంగా సీక్వెంట్ సైంటిఫిక్ షేర్లు వాళ్ళకి రాబోతున్నాయి. సో ఫస్ట్ పేజ్‌లో ఇది. అండ్ సీక్వెంట్ సైంటిఫిక్ నిన్న 14% మేర పెరిగింది. ఎంటిరో హెల్త్ కేర్ సొల్యూషన్స్ స్టాక్ నిన్న రెగ్యులర్ వాల్యూమ్స్‌తో పోలిస్తే 170 రెట్లు అధికంగా ట్రేడింగ్ వాల్యూమ్ కల్పించింది. 10% మేర స్టాక్‌లో జంప్ కూడా మనం చూసాం. స్విగ్గీస్ క్యూ కామర్స్ ఆర్మ్ బీట్స్ ఫుడ్ డెలివరీ గ్రోత్. సో ఫుడ్ డెలివరీ కంటే క్విక్ కామర్స్ విభాగమే చాలా స్ట్రాంగ్‌గా గ్రో అవుతుందని చెప్పి. సో అందువల్లే జెప్టో మీద కూడా టైగర్ గ్లోబల్ దృష్టి సారించింది. సో ఇవి ప్రధానమైన వార్తలు ఈ వారాంతంలో. రేపు విశాఖపట్నంలో హోటల్ వీలో మన క్లాస్ జరగబోతోంది. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా profitmaster.in వెబ్‌సైట్ చూడండి. వెబ్‌సైట్‌లోనే ఈజీగా మీరు రిజిస్టర్ చేసుకునే సౌలభ్యం మీకు ఉంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ వీకెండ్.